హలో వెల్కమ్ టు డే 30 ఆఫ్ 30 డేస్ ఛాలెంజ్. ఫైనల్లీ 30 డేస్ ఛాలెంజ్ ఆఫ్ లోవర్ బాడీ వర్కౌట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ నేను మండే నుంచి మళ్ళీ కొత్త సెట్ స్టార్ట్ చేస్తాను, అది మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ 10 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేసిన. సో దీని తర్వాత ఇవాళ నేను 3 డిఫరెంట్ సెట్స్ ఆఫ్ వేరియేషన్స్ చేసిన అనమాట. ఫస్ట్ సెట్ ఏమో స్క్వాట్స్ విత్ డంబుల్స్ చేసిన అన్ని ఈరోజు. గాబ్లెట్ స్క్వాట్స్ అని సింగిల్ డంబుల్ ఇట్లా పట్టుకొని స్క్వాట్స్ పొజిషన్లో కూర్చోవాలి. ఇట్లా 40 సెకండ్స్ చేసిన అనమాట. సో ఇవి వేరియేషన్, ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, థర్డ్ సెట్, అట్లా సెట్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది అనమాట, కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఫస్ట్ సెట్ 40 సెకండ్స్ చేసిన. 40 సెకండ్స్ చేసిన ఒక 20 సెకండ్స్ రెస్ట్. నెక్స్ట్ తర్వాత సెట్ 1లో సెకండ్ ఎక్సర్సైజ్ డెడ్ లిఫ్ట్స్. సేమ్ సింగిల్ డంబెల్తోని ముందుకు వంగి మళ్ళీ వెనక్కి ఇట్లా స్ట్రైట్గా నిల్చొని వెనక్కి బ్యాక్ని ఇట్లా స్ట్రైట్ చేయాలన్నమాట. సో ఇది 40 సెకండ్స్. దెన్ ఆ తర్వాత థర్డ్ ఎక్సర్సైజ్ ఆఫ్ సెట్ 1 స్టేషనరీ లాటరల్ లంజెస్. ఇంకా లంజెస్ అంటే ఇంకా కిందికి వంగాలి, బట్ ఇంతే. సో నా బాడీ ఇంతవరకే చేయగలిగిన అనమాట. సో ఇట్లా లాటరల్ లంజెస్ అనమాట 40 సెకండ్స్ చేసిన. దెన్ ఆ తర్వాత నెక్స్ట్ గ్లూట్ బ్రిడ్జెస్. మన డంబల్ ఇట్లా మన పుట్ట మీద పెట్టుకొని గ్లూట్స్ని పైకి లేవట్టాలన్నమాట. సో ఇది గ్లూట్ బ్రిడ్జెస్, ఇది కూడా 40 సెకండ్స్. సో ఎవ్రీ సెట్లో 4 ఎక్సర్సైజెస్. సో నెక్స్ట్ సెట్లో కొంచెం ఇంటెన్సిటీ ఉంటుంది, ఆ తర్వాత ఇంకొంచెం ఇంటెన్సిటీ పెరుగుతుంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ సెట్లో ఫస్ట్ డ్రాప్ స్క్వాట్స్. 2 డంబల్స్ తీసుకొని ఫస్ట్ స్క్వాట్ పొజిషన్లో ఉండి డంబల్స్ పట్టుకొని మళ్ళీ కింద పెట్టాలన్నమాట. సో ఇట్లా ఆల్టర్నేట్గా పిక్ చేసుకోవాలి, మళ్ళీ కింద పెట్టేసేయాలి. సో ఇట్లా డ్రాప్ స్క్వాట్స్. ఇది సెకండ్ సెట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్, ఇవి 40 సెకండ్స్. నెక్స్ట్ దీని తర్వాత సెకండ్ ఎక్సర్సైజ్ డెడ్ లిఫ్ట్స్. ఫస్ట్ సెట్లో చేసినట్టే, ఫస్ట్ సెట్లో సింగిల్ డంబుల్తో చేసినాం, ఇప్పుడు 2 డంబుల్స్తో చేస్తున్నాం అనమాట. సో సేమ్ 40 సెకండ్స్ డెడ్ లిఫ్ట్స్ 2 డంబుల్స్తోని ముందుకు వంగాలి, మళ్ళీ స్ట్రైట్గా నిల్చొని వెనక్కి ఇట్లా స్ట్రెచ్ చేసుకోవాలన్నమాట. సో ఇది సెకండ్ సెట్లో సెకండ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ థర్డ్ వన్ లాటరల్ లంచెస్. సేమ్ ఇందాకనేమో సింగిల్ డంబుల్తో చేసినాం, ఇప్పుడు 2 డంబల్స్తో లంచెస్ చేస్తూ 2 హ్యాండ్స్ని ఇట్లా ముందుకు ప్రెస్ చేయాలన్నమాట. సో ఆల్టర్నేట్ లెగ్స్ చేస్తుండాలి. ఇది 40 సెకండ్స్. నెక్స్ట్ సెకండ్ సెట్లో లాస్ట్ ఎక్సర్సైజ్. ఇందాక ఓన్లీ గ్లూట్స్ని మన బ్యాక్ని కొంచెం మాత్రమే లేపినాం కదా, ఇప్పుడు ఏంటంటే ఒక లెగ్ ఫోల్డ్ చేసి ఇంకో లెగ్ని రేస్ చేస్తూ ఉండాలి. సింగిల్ లెగ్ గ్లూట్ బ్రిడ్జ్. లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ 40 సెకండ్స్ ఈచ్. సో ఇది సెకండ్ సెట్. నెక్స్ట్ థర్డ్ సెట్లో ఫ్రంట్ స్క్వాట్స్. 2 డంబల్స్ని ఇట్లా మనం ఫోల్డ్ చేసి చెస్ట్ దగ్గర హోల్డ్ చేసుకొని స్క్వాట్స్ తీసుకోవాలి. ఇది 40 సెకండ్స్లో చేయాలి. ఇది కూడా ఇది థర్డ్ సెట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ సెకండ్ వన్ సింగిల్ లెగ్ డెడ్ లిఫ్ట్ అనమాట. స్ట్రైట్గా నిల్చొని లెగ్ బ్యాక్ కిక్ చేస్తున్నట్టు చేసి మళ్ళీ ముందుకి నీని ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇట్లా లెఫ్ట్ లెగ్ 40 సెకండ్స్ అండ్ రైట్ లెగ్ 40 సెకండ్స్ చేయాలి. సో సింగిల్ లెగ్తోని చేస్తూ ఉండాలన్నమాట, ఆల్టర్నేట్ లెగ్స్ విత్ 2 డంబల్స్ హ్యాండ్స్లో. సో ఇది 40 సెకండ్స్, ఇది సెకండ్ ఎక్సర్సైజ్. దెన్ దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ లాటరల్ లంజెస్. సేమ్ సెకండ్ సెట్లో చేసినట్టే ఇట్లానే, కాకపోతే మనం స్టెప్ లాగా చేస్తాం అనమాట. ఇట్లా ఇందాకనేమో కంటిన్యూస్గా అటు ఇటు బెండ్ చేసినాం కదా, ఇక్కడేమో స్టెప్స్ తీసుకుంటూ అటు లెఫ్ట్ సైడ్ స్టెప్ వేస్తూ మళ్ళీ రైట్ సైడ్ అట్లా చేస్తూ లంజెస్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ సెట్లో లాస్ట్ ఎక్సర్సైజ్. ఇందాకనేమో కొంచెం లెగ్ రేస్ చేసాం కదా, ఇదేమో పై వరకు తీసుకురావాలి. సింగిల్ లెగ్ గ్లూట్ బ్రిడ్జ్, ఒక లెగ్ ఫోల్డ్ చేస్తూ ఇంకో లెగ్ని ఆ పై వరకు ఎలివేట్ చేస్తూ ఉండాలి. ఈ పైన మన బ్యాక్ అండ్ నడుము పార్ట్ అంతా లేవాలి, కానీ ఇంతవరకే వచ్చింది అనమాట. సో ఇది లాస్ట్ డే ఆఫ్ 30 డేస్ లోవర్ బాడీ వర్కౌట్స్ ఛాలెంజ్. సో నెక్స్ట్ ఇంకో ఛాలెంజ్తో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. అండ్ కీప్ స్మైలింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.